కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఒక పోస్టర్ అనేది కూడా చూస్తూ ఉన్నాము. సగం కాలిన ఫేస్ తో అది ఎంత భయపెట్టే సన్నివేశాలు. సో ఎలా జరిగింది ఏంటది? అంటే అమ్మాయి సినిమా పని చేయనా, మీరు ఒక 2 minutes టైం వేస్తే సినిమా మొత్తం చెప్పేస్తా. మొత్తం అడిగేస్తారు, మెల్లమెల్లగా లాగుతున్నారు. లేదు అంటే మీరు చూపించిన పోస్టర్ పోస్టర్లో అది పోస్టర్ చేసినప్పుడే ఆ పిల్ల చూసేసి మేకప్ వేయక ముందు అద్దం పెట్టలేదు వాడు. సో మొత్తం మేకప్ ఏం చూసి ఆ పిల్ల చూసి ఆ పిల్ల భయపడిపోయిందండి. నా మొహం చూసి నాకే భయపడింది. ఇట్స్ ఆ క్యారెక్టర్ అలాంటిది. అంటే ఆ సబ్జెక్ట్లో ప్రతి లవ్ ఉంటుంది సినిమాలో. ప్రేమ, లవ్, కామెడీ అన్నీ ఉంటాయి. కానీ ఆ హర్రర్ అనేది ఆ మేకప్లోనే అమ్మాయిని అలా అలా చూపించాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు తెలిసే తెలీదు, ఆ పోస్టర్ ఉంది కదా, ఆ పోస్టర్ నేను గూగుల్లో ఇక్కడ పెట్టాను. అది ఎవడో హిందీ వాడు వేరే సినిమా, పెద్ద సినిమా, హిందీ సినిమా, ఈ పోస్టర్ పెట్టేసి ఏదో హిందీలో ఏదో పేరు రాసి యూట్యూబ్లో పెడితే 3 millionsకి వెళ్ళింది ఆ మూవీ. దాని ప్రీవియస్ మార్నింగ్ కింద మార్నింగ్ 1,05,00,000 మిలియన్. పెద్ద పెద్ద సినిమాలు, ఇంగ్లీష్ పిక్చర్ సినిమాని హిందీలో డబ్బింగ్ చేసి ఒక ఛానల్ ఉంది. ఓన్లీ ఈ పోస్టర్ చూసేసి ఆ ఛానల్ వెళ్ళిపోయింది. నేను పైరసీ అయిపోయింది అనుకున్నాను ఈ సినిమా చూసి. ఓడిపోయింది అంటే, సార్ పైరసీ అయిపోయింది సార్, మన సినిమా హిందీలో ఉంది సార్ అంటే నాకు గుండె అయిపోయింది. చూస్తే అది వేరే సినిమా ఉంది. పోస్టర్ మా పోస్టర్ వాడుకున్నాడు. నాకు అనిపించింది, ఓహో అక్కడే సక్సెస్ మేము. ఓకే 3 millions అంటే ఓకే రైట్, ఈ పోస్టర్కి ఒక వాల్యూ ఉంది. అంటే ఈజీగా కొన్ని నిర్ణయిస్తారు సార్, మీ పోస్టరే మిమ్మల్ని థియేటర్ వరకు తీసుకొస్తుంది. ఆ విషయంలో మేము సక్సెస్ అనిపించింది నాకు. అంటే ఇలాంటి మూవీస్కి ఎక్కువగా మ్యూజిక్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ మూవీకి అయితే ఉదయ్ కిరణ్ గారు మ్యూజిక్ అనేది కూడా ఇచ్చారు. సో ఎలా నడిచింది ఏంటి? ఉదయ్ కిరణ్ సారు ఫస్ట్ టైం నేను అలా కలిశాను, ఇలా చెప్పాను. చిన్న సినిమా అంటే మీకు తెలుసు కదా, ఒక చిన్న చూపు, ఇవి రిలీజ్ అవుతుందో అవ్వదో, వస్తుందో రాదో, థియేటర్కి వస్తుందో రాదో అని ఇన్ని. మా సినిమా స్టార్ట్ అయిన కానీ డైరెక్టర్కి అందరికీ ఇదే డౌట్, ప్రొడ్యూసర్ కూడా ఇదే డౌట్. ఇది ఏదో చేస్తున్నాం. ఆయన వాళ్ళకి తెలియదు వెనకాల నేనున్నానని. నేను అసలు వదలను, ఎవరిని పనుకొని నేను అసలు అది బయటికి వచ్చే వరకు మనం ఇంకా వదిలేదు, సమస్య లేదు సార్. ఎందుకు సార్ వదలాలి మనం అని ఆయన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాను. ఆయన ఇలానే మీలానే అంటే మామూలుగా కూర్చొని ఎంతోమంది చూసి ఉంటాం, ఎంతోమంది అంటే ఒక ప్రతి సార్ ఆటోమేటిక్గా వస్తుంది. సార్ తమ్మాడి భర్త సార్ వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఇలా చేస్తారంటే ఓకే నెక్స్ట్ తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్ అంటే మంచి చూసానండి. బట్ ఆయనకే షాకింగ్ ఏంటంటే ఆ సినిమాలో వైలిన్ కానీ రియల్గా వైలిన్ వచ్చి వాయించేటప్పుడు నాకు చెప్తాడు, మాస్టర్ ఒకసారి రాని మాస్టర్ అండి, వైలిన్ వాయించేటప్పుడు కానీ ఆ హర్రర్ మ్యూజిక్ కానీ ఆయనే ఒక కోరస్ ఇచ్చాడు. తందారే ఒక కోరస్ ఇచ్చాడు. మాస్టర్ ఎక్కడున్నారన్నా, పలానా దగ్గర అర్జెంట్ అన్నాడు. ఏంది ఇంత అర్జెంట్ పిలుస్తున్నా వచ్చింది మాస్టర్, ఈ కోరస్ పిలుస్తున్నాడంటే నైట్ ఎన్ని గంటలకి, 12 గంటలకి, 12 గంటలు పిలిచారు. మనం ఎనీ టైం ఆయన చేస్తే ఎనీ టైం వస్తానండి. పోయి చూస్తే అది వినిపించగానే నాకు బాగా అనిపించింది. రే సూపర్ సార్ అన్నాను, చాలా బాగుంది సార్ ఇది అంటే. మాస్టర్ నేనే వేరే వాళ్ళు కోరస్ వేయించే కానీ సెట్ అవ్వలేదు, ఈ కోరస్ ఎలా ఉందన్నమాట, ఇది బాగుంది సార్ అంటే ఇది నేనే చేశాను సార్ అంటే ఆయనే వాయిస్ ఇచ్చాడు అన్నాడు. సార్ సూపర్ సార్ అంటే. సో ఆయన ఇష్టపడి చేశాడు. బట్ ఆయనకి వెరీ హ్యాపీ ఏంటంటే ఇంతమంది వచ్చి ఇంత పబ్లిసిటీ చేస్తుంటే ఆయన ఒక వెరీ హ్యాపీనెస్ ఏంటంటే, అరే నేను చేసిన దానికి కొంచెం ఇప్పుడు మనం చేసిన దానికి కొంచెం ముందు తీసుకెళ్తే వీళ్ళందరికీ కొంచెం ఉత్సాహం వస్తుంది. వీళ్ళందరూ అదే బాహుబలి అంటారు, నాతో వచ్చేది ఎవరు నేను అన్నట్టుగా వీళ్ళందరినీ సైన్యాన్ని రెడీ చేసి తీసుకెళ్తుంటే వీళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి బాగా చేశారు సార్. ఆయనే మెయిన్ కదా, ఆర్ఆర్ పడితేనే సినిమా లేస్తుంది ఒక రేంజ్లో. సో గుడ్, ఆయన వరకు చింపేశారు. ఇంతకు మీరు హీరోనా లేకపోతే డైరెక్టరా? అంటే మూవీకి డైరెక్టర్ నేను కదా సార్, రమేష్ ఫ్లాసిన్ నా ఫ్రెండ్. బట్ నాకు తెలిసిన ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ సార్, నాకు అన్ని. ఇప్పుడు వదిలితే మీరు ఇటు కూర్చుంటే నేను అటు కూర్చుంటే నేను యాంకరింగ్ కూడా చేయాలని ఉంది, మళ్ళీ కెమెరాలు కూడా సెట్ చేయాలి, లైటింగ్. నేను డాన్స్ ఉన్నప్పుడే చెప్తుంటాను, ఎవరన్నా లైటింగ్ వచ్చి పెడతా కదా మీటర్, చూస్తాను అన్న ఎంతనా అంటాను కింద, నీకెందుకంటే నేను నేర్చుకుందామని. నాకు ఇంట్రెస్ట్, నాకు ఆ లైటింగ్ ఎంత ఉంటుంది, గ్రీన్ మ్యాట్ ఎలా కట్ అవుతుంది, షాడో వస్తుందా, ఇవన్నీ నేర్చుకున్నాం అనుకో. పొద్దున
ప్రస్తుతానికి మీరు ఆ సీట్లోనే ఉండి సినిమాలు చేయండి చాలు. ఈ సీట్లకు కెమెరా వెనకలకు వద్దు. అయితే అది ఇంట్రెస్ట్ అంటే అది ఇంట్రెస్ట్. ఓకే. అంటే అందుకే నువ్వు ఇంట్రెస్ట్ బట్టే మీరు డాన్స్ మాస్టర్గా ఉన్న వాళ్ళు ఇట్లా ఇంట్రెస్ట్ చూసుకొని సినిమాల్లోకి వచ్చారు అండ్ యాజ్ ఎ హీరోగా కూడా ముందుకెళ్తున్నారు. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు చెప్పారు నీర్కుల గురించి. అండ్ ఇది కూడా చాలా భయం కల్పించే ఒక హర్రర్ ఎలిమెంట్స్ అనేది కూడా అందరికీ ఎంటర్టైన్ చేసేటట్టు ఉంటుంది అంటున్నారు. అండ్ అదే కాకుండా లవ్ స్టోరీ పరంగా కూడా ఇది చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. లవ్ స్టోరీ అంటే సెకండ్ హాఫ్ నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఈ సినిమాలో 3 వేరియేషన్ ఉంటుంది సార్. నేను ఒప్పుకోవటం మెయిన్ అంటే 10th క్లాస్ పిల్లోళ్ళలాగా స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. ఆహా ఇదేదో బాగుంది అని అనిపించింది. దాని తర్వాత ఒక కాలేజ్ దాని తర్వాత ఒక గడ్డం పెంచి ఒక దేవదాసు లవ్ ఫిలిం. ఈ ఒక సినిమాలో ఒక మనిషికి 3 వేరియేషన్ రావడం అనేది ఇట్స్ ఎ వెరీ ఛాలెంజ్. చూసిన వాళ్ళు కూడా వీడికి ఈ కేటగిరీ సెట్ అవుతుందా, ఈ కేటగిరీ సెట్ అవుతుందా అని అనిపిస్తుంది కదా. సరే ఓ 3 మనం బయటకు వచ్చేదానికి కొంచెం అవకాశం ఉండదని ఆ లవ్ సీన్ కూడా బాగా చేశాను. స్కూల్ అంటే ఇప్పుడు మీరు స్కూల్ డ్రెస్ వేసి వెళ్ళలే కదా, మనం బాగోదు. అది టైం ట్రావెల్ లాగా అయిపోయింది. స్కూల్కి వెళ్ళడం బ్యాగ్ వేసుకుని ఆ సీన్ చేసేటప్పుడు అలా ఎగరటాలు చిన్నపిల్లలాగా అది మీరు స్కూల్ పిల్లడుగా సెట్ అవుతారని ఎట్లా అనుకున్నారు సార్? మీ అదే చెప్తాడు, అలానే చెప్తాడు. ఇటు పెట్టాను అనుకో, సార్ ఎవరు సార్ మీరు అంటే ఇప్పుడు హే అంటాడు. ఆ టైపులో మీసాలు నీట్గా తీసేస్తే స్కూల్ లైట్గా గడ్డ. అంటే మనం కొంచెం బాడీ ఉంది కదా, కొంచెం లావు ఉన్నవాడికైతే ప్రాబ్లం. కొంచెం ఏముంటుంది, మనం ఇలా ఉంటాం కాబట్టి కొంచెం మేనేజ్ చేసాం. అలా స్కూల్ డ్రెస్ వేసుకొని నీట్గా షేవ్ చేసుకొని అలా లవ్ చిన్న లేత లవ్ అనమాట. అప్పుడప్పుడే మళ్ళీ వెనక్కి వెళ్ళాం. ఓకే అప్పుడు మనం చేసిన లేత లవ్ ఒక చూపులు అలా ఉంటుంది అనమాట. చాలా డాన్స్ మాస్టర్గా అయితే మిమ్మల్ని బాగా అందరూ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం అనేది కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ ఒక హీరోగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు నిజం ఫ్రెండ్స్. ఇప్పుడు భయం వేస్తుంది. సినిమా రిలీజ్ కానప్పుడు చిన్న భయం వేస్తుంది. అంటే వాళ్ళు వీడు ఇప్పుడు మనం భారీ పర్సనాలిటీ కాదు, పెద్ద అందగాలం కాదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, సరే ఈ సినిమా లేదు, ఏదో చేద్దాం. ఇప్పుడు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారని నాకు ఇప్పుడు మీరు అడిగిన తర్వాత ఇంకా ఆల్రెడీ నిన్నటి వరకు కొంచెం క్వశ్చన్ ఉంది, కానీ ఇప్పుడు అడిగిన తర్వాత పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఎలా రిసీవ్ చేసుకుంటారా అని నాకు చిన్న భయం ఉంది. రిసీవ్ చేసుకోకపోతే కింద కామెంట్స్ కానీ ఇది కానీ నాకు దాన్ని తట్టుకొని ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎదిరించాలనిపిస్తుంది. బట్ నాకు ఒకటే నమ్మకం ఉంది, వాళ్ళ కథను చూస్తారు కానీ నన్ను చూడరు. ఆ కథ స్టోరీ పోతుంటుంది. ఆ స్టోరీలో నేనేదో ఒక పాత్రలాగా చేశాను, ఒక యాక్టర్ లాగా కానీ హీరో అనగానే దామ్ దూమ్ చూస్తాను అది ఏం లేదు. ఆ పాత్రలో నేను ఒదిగి కొంచెం అలా చేసేదేం కాబట్టి ఏమో వాళ్ళ చేతిలో ఉంది సార్. నా చేతిలో అసలు ఏం లేదు. నాకు మీరు ఇచ్చిన పాత్రని నేను చేశాను అంతే. నేను హీరోని కాదు సార్, మళ్ళీ నేను యాక్టర్ని. ఓకే. నేను మొన్న కూడా ఏదన్నారు, హీరో అంటే హీరోని కదరా, నేను యాక్టర్ అంటారా అని. నేను యాక్టర్ని అంతే. లేదు, అలాగే ఈ మూవీలో డాన్సెస్ పరంగా కానీ, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక డాన్స్ మాస్టర్గా కూడా చాలా మూవీస్ అనేది కూడా చేశారు చాలామంది స్టార్స్తో. కానీ ఇప్పుడు ఈ మూవీలో మీరే హీరోగా చేస్తూ ఉన్నారు అండ్ ఆ కైండ్ ఆఫ్ డాన్సెస్ అనేది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకటే ఒక సాంగ్ ఉంటుంది, ఫోక్ సాంగ్, ఫుల్ ఎనర్జీ. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సూర్య అని సాంగ్స్ చేశాడు. మనకు ఒకటే చెప్పాను, పిచ్చి తెప్పాంగుద్ది సాంగ్, తమిళనాడులో ఒక మాస్ క్యారెక్టర్ కుట్ర అన్నాడు. మనోడు కొంచెం వెస్టర్న్ జో అని కొట్టాడు. రే ఇవన్నీ సెట్ అవుతున్నా బాబు, మనకి కొంచెం విలేజ్ సబ్జెక్ట్ అని అంటే కొట్టాడు. ఏదో కొంచెం అంటే నాకున్న ఇదిలో ఏదో లైట్గా అలా చూపించాను, ఒక డ్యాన్స్ మాస్టర్ కదా అని. ఏదో కొంచెం ఒక్క సాంగ్ ఉంటుంది, మిగతా సాంగ్స్ అన్ని మెలోడీ, చిన్న ఒక స్టెప్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారిని మనసులో తెలుసుకున్నాను. ఒకటి సాంగ్ ఉంటుంది, ఏదో గుండెలో, నా ఫేవరెట్ సాంగ్. చిన్న ఒక పైట్ని పట్టుకొని చిన్న ఒక స్టెప్ ఉంటుంది. ఎలా చేద్దాం అంటే డాన్సర్గా అయితే మేమంతా దబిడి కదా, ఏదో ఎగరాలనుకుంటాం, అలా ఎగరకూడదు. ఇప్పుడు హీరోగా అంటే స్క్రీన్ యువతల వేరు, ఇప్పుడు స్క్రీన్లో అక్కడ పోయామనుకో అదొక బాధ్యతలు వచ్చేస్తుంది. అంటే స్టైల్గా చేయాలి, పాట పాడాలి, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓహో ఇన్ని ఇవ్వాలా మనం, సార్ ఇంకొంచెం సార్, 1 more సార్, కొంచెం ఎక్స్ప్రెషన్ రాలేదు సార్ అంటాడు. అక్కడ పోయిందే తెలుస్తుంది. కెమెరామెన్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ వేరే శ్యామ్ అని మనం పెట్టాను మా ఫ్రెండ్ని. వాడు రే ఎక్స్ప్రెషన్ ఎక్కడ అన్నాడు.
ఓహో డాన్సర్ కదరా నువ్వు అన్నాడు. మరి గట్టిగా గట్టిగా అడగద్దురా, చూసేవాళ్ళు ఏమనుకుంటారండి. నాకు ఎక్స్ప్రెషన్ రావాలి కదా డాన్స్, ఏదో ఆడుతున్నాం కాదు, ఎక్స్ప్రెషన్ ఉండాలి, పాడాలరా, కొంచెం స్టైల్గా చేయరా అంటుంటాడు. ఓకే అండి, కొంచెం మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకున్నాను. ఓకే రైట్, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఒక సాంగ్ కంప్లీట్ చేశారు. అలా కంప్లీట్ చేశాను. ఓకే. అంటే నీర్కుల ఈ మూవీ అయితే సో March 7th రిలీజ్ అవుతుంది. ఆ రోజు థియేటర్కి చాలా మూవీస్ అనేది కూడా వస్తున్నాయి. ఒకవేళ పర్టికులర్గా ఈ మూవీకే వెళ్ళాలి అని అంటే ప్రేక్షకులు ఎవరన్నా అంటే వాళ్ళ సెల్ఫ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, సో అప్పుడు అంటే వాళ్ళకు అలాంటి వాళ్ళకు మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఒకటే సార్, ఇప్పుడు ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యండి, మీకు ఒక హర్రర్, ఒక థ్రిల్లర్ ఇలాంటి సినిమా అంటే మా సినిమాకి వచ్చి ఫుల్ మీల్స్ గ్యారంటీ. అంటే వేరే సినిమాకి ఒక కామెడీ ఉంటుంది, వేరే సినిమాకి ఇంకే ఉంటుంది, దీంట్లో అన్నీ ఉంటాయి. కానీ మీకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది బాధ్యత ఈ సినిమాలో నేను 100% చూసిన వాళ్ళు అబ్బా సూపరా అనేటట్టుగా ఉంటుంది సినిమా. ఎక్కడ మిమ్మల్ని నిరాశపరిచి అబ్బా నేను ఏదో అనుకున్నాను ఏం లేకుండా మీకు హర్రర్ అంటే ఫుల్ మీల్స్ ఇచ్చి పడేసాను హర్రర్. ఇంకా దయ్యం ఉంటుందా? మామూలుగా ఉంటుందా? ఇంకా అంటే మరీ కాదే కాదు, అంటే ఓవర్కి వెళ్ళిపోయాం మేము. ఎక్స్ట్రీమ్ ఉంటుంది కదా మీ సీజీ వర్క్లు, పిల్లలకి సీజీ వర్క్లు కానీ ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో మీకు ఎక్కడ తగ్గదు. ఆ టైంలో మీకు ఫుల్ మీల్స్ ఇచ్చినట్టే. మిగతా అన్నీ వేరే ఉంటాయి, కామెడీ సంథింగ్ అన్నీ ఇచ్చాం. బట్ ఏంటంటే హర్రర్ అండ్ థ్రిల్లర్ అది పజిల్ ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఏంటంటే మీరు గెస్ చేయడం కష్టం. ఓకే. ఇది అనుకునే లోపల ఇంకా వేరే ట్విస్ట్ ఒకటి వచ్చి ఉంటుంది. అది చేస్తేనే మనం గట్టిన అవ్వగలం, లేదంటే అవ్వలేము. 7th ఈయన 7th ఎందుకు పెట్టాడు నాకు అర్థం కాలేదు. కానీ ఆ 7th డేట్ తలుచుకుంటే నాకు భయం వేస్తుంది.